ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడనమాట. అతని పేరు వీరయ్య. అతనికి ఒక చిన్న సరుకుల దుకాణం ఉండేది. ఆ కొట్టులో పక్క ఊరు నుంచి సోమయ్య అనే వ్యక్తి వచ్చి అప్పుడప్పుడు సరుకులు కొనుక్కొని తీసుకెళ్తూ ఉండేవారు. అలా కొనుక్కున్న ప్రతిసారి ఒక చిన్న పుస్తకంలో వాటన్నిటిని నమోదు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా మొత్తం నమోదు చేసిన తర్వాత నెలకొకసారి మొత్తం ఎంత అయ్యాయో చూసుకొని ఒకసారిగా డబ్బులు తిరిగి ఆ షాప్ యజమానికి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ పక్క ఊరి సోమయ్యకి ఒక దురాలోచన వచ్చింది. అదేంటంటే ఆ పుస్తకంలో కొన్ని పేజీలని చించేయడం మొదలుపెట్టారు. అలా చించేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ కొట్టు యజమానికి ఎక్కడో ఒక చోట డౌట్ వచ్చింది. ఎక్కడో డబ్బులు తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి అని ఆలోచన వచ్చి ఎలాగో చెక్ చేయాలి, కానీ అతన్ని బయటపడితే సోమయ్య ముందర పరువు పోతుంది అని సోమయ్యని ఎలా పట్టుకోవాలి అని ఆలోచించారు. అప్పుడు అతను సోమయ్యకు తెలియకుండా ఆ పేజీలో అక్కడక్కడ ప్రతి పేజీకి మూలన కనిపించకుండా చాలా చిన్నగా నంబరింగ్ చేసి పెట్టారు. ప్రతి పేజీకి నంబరింగ్ చేసి పెట్టారనమాట. అలా కొద్ది రోజుల తర్వాత సోమయ్య మళ్ళీ పుస్తకం తీసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ నంబర్లు మిస్ అయి ఉండడాన్ని చూసి ఆ కొట్టు యజమాని సోమయ్యని అడిగారనమాట, ఇక్కడ పేజీలు చిరిగిపోయి ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు సోమయ్య తను చేసిన తప్పు తను చాలా ఈజీగా పట్టేశాడని చెప్పి చాలా గిల్టీగా ఫీల్ అయ్యి అవమానంగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా చాలా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారో చెప్పండి.